హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోనీ క్రియేషన్స్. ఇవాళ డే 35 క్లాస్ వచ్చేసి అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ చూపించాను కదా, లాంగ్ ఫ్రాక్. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఇది కుట్టడం ఎలాగో కూడా చూపిస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. లేకపోతే షార్ట్స్ రూపంలోనే మీ డౌట్స్ క్లారిటీ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మనం కట్ చేసిన క్లాత్ తీసుకొని ఫస్ట్ ఒక చిన్న క్లాత్ పీస్ ని ఇలా తీసుకోవాలి. మనం ఒక పట్టి కట్ చేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ అన్నమాట. మెడపట్టి కుట్టడం అవన్నీ నేను మీకు తర్వాత చూపిస్తాను. మీరు ఫస్ట్ వీడియోని పూర్తిగా చూడండి. తర్వాత మీరు కుట్టడం స్టార్ట్ చేయండి. ఇలా పెట్టేసుకొని ఇలా వి షేప్‌లో కింద అతుకు పెట్టేసుకొని పైనుంచి ఇలా స్టార్ట్ చేయండి. మీకు వీడియో చూస్తే క్లారిటీగా అర్థమైపోతుంది. ఒకవేళ నా మాటలు అర్థం కాకపోయినా సరే. ఇలా వి షేప్‌లో కుట్టుకోవాలి కరెక్ట్‌గా, ఎగ్జాక్ట్‌గా. దానికి మధ్యలో మీరు ఎక్కడి దాకా కుడతారో అక్కడి దాకా కట్ పెట్టుకోవాలి. ఒక పాయింట్ తక్కువ. ఇప్పుడు ఈ క్లాత్‌ని ఇలా వెనక్కి తిప్పేసుకోవాలన్నమాట. చేత్తో ఒకసారి ఇలా అనుకుంటే మొత్తం సెట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్నే ఇలా నీట్‌గా కొంచెం అదుముకుంటూ కుట్టుకోవాలి. సన్న కుట్టు. దాని మీదే వచ్చేటట్టు. వి షేప్‌లో రావాలి ఈ స్టిచ్ కూడా. ఇలా మూలకు దగ్గర సూది ఆపేసి మళ్ళీ ఇలా పైకి తీసుకొచ్చుకోండి. నేను ఆల్రెడీ మీకు చాలా వీడియోస్‌లో చెప్తున్నాను. కోణాలొచ్చేవన్నిటికి ఇలా సూది కిందకుండాలి. పాదం పైకెత్తి క్లాత్‌ని రివర్స్‌లో తిప్పి మళ్ళీ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలనేసి. చాలా వరకు ఈవినింగ్, నైట్ అయినా సరే, మార్నింగ్ అయినా సరే నేను క్లాసెస్ ఒక రోజుకి అప్లై చేయడానికి చూస్తున్నాను. ఇది అయిపోయింది స్టిచ్. ఇప్పుడు ఇది ఇలా ఓపెన్ చేసుకొని రైట్ సైడ్ ఇలా పైకుండేటట్టు పెట్టుకొని, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని రాంగ్ సైడ్ పైకుండేలా ఇలా ఇటు సైడ్ పెట్టుకొని షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. నేను 3 స్టిచెస్ వేస్తానని చెప్పాను గదా ఆల్రెడీ మీకు. ఫస్ట్ 2 షోల్డర్స్ ఇలా జాయింట్ చేసేసుకొని తర్వాతైనా ఎక్స్‌ట్రా స్టిచెస్ వేసుకోవచ్చు. మీ ఆప్షన్‌ని బట్టి అన్నమాట. నేను ఆల్రెడీ మీకు క్రాస్ పీసెస్ ఎలా జాయిన్ చేయాలో చెప్పాను. ఇప్పుడు ఆ క్రాస్ పీసెస్ అన్ని నేను ఆల్రెడీ జాయిన్ చేసేసుకునే పెట్టుకున్నాను. వీడియో లెంతీ అవుతుందనేసి. ఇలా ఓపెన్ చేసేసి ఈ ఉక్స్ పట్టి, కాజా పట్టి ఉంది గదా! ఇటు చిన్న వెనక బ్యాక్ పార్ట్ ఓపెన్ పెట్టాం గదా! అక్కడి నుంచి కొంచెం ఇలా పావించు లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసి అంటే ఖర్చులు కనిపించకుండా. ఇంకా అటు నుంచి ఇలా రౌండ్ నెక్ మొత్తం స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఫ్రంట్ నెక్ సెపరేట్‌గా, బ్యాక్ నెక్ సెపరేట్‌గా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా మొత్తం స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకుంటూ రౌండ్‌గా, చిన్నగా తిప్పుకుంటూ రండి. ఆ క్లాత్ కింద ఇంకో క్లాత్ మాత్రం పెట్టొద్దు. మీరు స్టిచ్ చేసే క్లాత్ ఒక పార్ట్, పైన మెడపట్టి ఒక పార్ట్ పెట్టేసేయండి. ఇలా పెట్టేసి రౌండ్ నెక్ మొత్తం చుట్టూ కుట్టేసేయండి. ఆ పట్టీస్‌కొచ్చే అతుకు మొత్తం అంతా పాదం వైపే ఉండాలి. ఖర్చులన్నీ ఒకే సైడ్ ఉంటేనే నీట్‌గా ఉంటుంది. లాస్ట్‌కి ఒక పావించ్ ఎక్స్‌ట్రా పెట్టేసి మళ్ళీ స్టార్టింగ్‌లో ఎలా ఫోల్డింగ్ చేసి కుడతామో సేమ్ అలాగే ఒక రఫ్ స్టిచ్ వేసి తీసేయాలి. ఇప్పుడు రౌండ్ నెక్ మొత్తం ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. మీకు ఎటు ఎటువైపు వాలుంటే అటు సైడ్ నీట్‌గా ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టేసేయండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ మొత్తానికి ఇలా కట్స్ పెట్టేసేయండి. పెట్టేసి ఇటు హుక్స్ పట్టి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయండి. ఇలా ఓపెన్ చేసేస్తే అది లోపలికెళ్తుంది. ఇలా లోపలికి మడిచేసి మొత్తాన్ని పైన అనుగుడు కుట్టుంటారు గదా! అది వేసేయండి. ఇలా చుట్టూ ఇలా పెట్టుకుంటూ, ఇలా కుట్టుకుంటూ రండి. నెక్ షేప్, రౌండ్ షేప్ ఇచ్చుకుంటూ నీట్‌గా. నేను ఆల్రెడీ మీకు రౌండ్ నెక్స్ కుట్టడం చెప్పాను. చాలా 3, 4 వీడియోస్ చేశాను. ఒకసారి మీరు గమనించుకోండి రౌండ్ నెక్ ఎలా కుట్టాలన్నది. బిగినర్స్ అయితే. ఇలా చుట్టూ తిప్పేసి ఇలా మొత్తం కుట్టేసేయండి. కుట్టేటప్పుడు ఒక్కటే.
ఆ క్లాత్స్ కింద మళ్ళీ ఈ క్లాత్స్ పడి కుచ్చు కుచ్చు అవ్వకుండా మళ్ళీ తీయడం, విప్పుకోవడం లేకుండా నీట్‌గా కింద క్లాత్‌ని జరుపుకుంటూ ఇలా సెట్ చేసుకుంటూ కుడితే ఈజీ అయిపోతుంది. లాస్ట్‌లో కూడా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసి ఆ క్లాత్‌ని ఫోల్డ్ చేసేసి ఒక రఫ్ స్టిచ్ చేసేస్తే అయిపోతుంది. చూసారు గదా! ఇప్పుడొచ్చేసి దాని మీద ఇంకో స్టిచ్ హాఫ్ ఇంచ్ దూరంలో ఇంకో స్టిచ్ చేస్తే ఇంకా మళ్ళీ అయిపోతుంది. ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా స్టార్ట్ చేయండి. మళ్ళీ పట్టి దగ్గర నుంచే స్టార్ట్ చేయండి. ఇలా హాఫ్ స్టిచ్ ఆ పట్టీ ఉంటుంది గదా! దాన్ని చేతి పనైనా జేసుకోవచ్చు. బిగినర్స్ కాబట్టి ప్రాక్టీసులకి చేతి పని అవసరం లేదండి. ఇలా స్టిచ్ చేసేయండి. లూజ్ కుట్టు పెట్టైనా స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకా 4, 5 మోడల్స్ ఉన్నాయి అంబ్రెల్లాలో. నేనైతే ఏం చెప్పను నేను. ఇంక ఇదొక్కటే చెప్తున్నాను. లాంగ్ ఫ్రాక్స్‌లో కుచ్చులు పెట్టేది, క్రాస్ కట్స్ ఇలా చాలా ఉన్నాయి. నేనైతే మీకు ఇదొక్క మోడలే చెప్పదలుచుకున్నాను లాంగ్ ఫ్రాక్స్ నుంచి. రేపటి నుంచి ఇంకా వేరే క్లాసెస్‌లో స్టార్ట్ అవుతాను. చూసారు గదా! మొత్తం పట్టీ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడొచ్చేసి బ్యాక్ తిప్పేయండి. రాంగ్ సైడ్‌కి తిప్పేసుకొని రైట్ సైడ్‌కి తిప్పేసుకొని ఇప్పుడు షోల్డర్స్ ఆర్మ్ రౌండ్స్ ఉన్నాయి గదా! ఆర్మ్ రౌండ్స్ దగ్గర కూడా సేమ్ ఇలాగే పట్టీ పెట్టి కుట్టేసేయండి. మీరు ఫోల్డ్ చేసుకొనైనా కుట్టుకోవచ్చు. కానీ ఇలా పట్టీ పెట్టుకొని కుట్టుకోవడం కొంచెం బావుంటుంది. ప్రాక్టీస్ అవుతుంది పట్టీ వేయడం కూడా. అది మీ ఇష్టం అయితే. సేమ్ అలాగే నెక్‌కి ఎలా చేస్తామో సేమ్ అలాగే ఇటు సైడ్ రాంగ్ సైడ్ తిప్పేసుకొని ఒక అనుగుడు కుట్టు స్ట్రెయిట్‌గా దాని మీద ఇలా వేసుకుంటూ వెళ్ళండి. అంచు మీద. ఇలా రౌండ్ చుట్టూ వేసిన తర్వాత ఇటు సైడ్ కూడా అలాగే ఒక హాఫ్ వేయండి. హాఫ్ ఇంచ్ వెడల్పుతో. చూసారు గదా! అయిపోయింది. సేమ్ ఇటు కూడా ఇలాగే ఆర్మ్ రౌండ్ చేసేయండి. పట్టీ వేసుకొని పట్టీ స్టిచ్ చేసుకొని పెట్టుకున్నారంటే క్రాస్ పీస్ పట్టీ హ్యాండ్స్ కానివ్వండి, నెక్‌కి కానివ్వండి వచ్చేస్తాయి. లేదు మీరు హ్యాండ్స్ పెట్టడం ప్రాక్టీస్ చేసే పనైతే హ్యాండ్స్ కూడా పెట్టడం ప్రాక్టీస్ చేయండి. ఆల్రెడీ నేను చెప్పాను హ్యాండ్స్ కటింగ్ వీడియో క్లియర్‌గా చూపించాను. మీకు డౌట్ ఉంటే నాకు కామెంట్ చేస్తే హ్యాండ్స్ మటుకు నేను వీడియో చేయడానికి ట్రై చేస్తానన్నమాట. మడత పెట్టుకొనైనా కుట్టుకోండి. హ్యాండ్స్ అయినా వేయండి. ఇలా పట్టీ అయినా వేసుకోండి. అది మీ ఇష్టం. మీ చాయిస్‌ని, క్లాత్స్‌ని బట్టి వీడియో క్లాత్స్ అన్నది చూసుకోండి. చూస్తున్నారు గానీ చాలా మంది లైక్ చేయట్లేదు. లైక్ చేస్తేనే చాలా వరకు చేరుతుంది. అలాగే ఆల్ బటన్ మీద కూడా క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ జేసుకోండి. షేర్ చేయండి అలాగే. ఇదయిపోయాక ఇంకా ఇలా రాంగ్ సైడ్‌కి పెట్టేసుకోండి. మొత్తం ఇలా క్లాత్ అంతా సెట్ చేసుకొని చూసారు గదా! ఇది రౌండ్ నెక్, పట్టీ, హ్యాండ్స్ ఇలా మొత్తం అయ్యాక ఇలా రాంగ్ సైడ్‌కి సెట్ చేసేసుకొని ఇప్పుడు నాది కొలతలతో ఇలా తీసేసుకోవాలి. ఆది కొలతలు ఎలా ఉంటాయో అలా. నేనైతే ఇలా ఆర్మ్ రౌండ్ వచ్చేసి 4 తీసుకున్నాను. ఇలా మొత్తం ఇదొచ్చేసి 9 తీసుకున్నాను. ఒక 1 ½ ఇంచ్ అటు, 1 ½ ఇంచ్ ఇటు ఖర్చొదిలేసి మార్కింగ్ చేసుకుంటే మంచిది. అస్తమానం చూసుకునే పని లేకుండా స్టార్టింగ్, ఎండింగ్ ఒక రఫ్ స్టిచ్ వేసేసి ఒక 3 స్టిచెస్ హాఫ్ ఇంచ్ వెడల్పుతో ఒక 3 స్టిచెస్ అయితే వేసుకోండి. ఇలా ఎక్స్‌ట్రా పీస్ కొంచెం నీట్‌గా లెవెల్‌లో వచ్చేటట్టు, ఒకే లెవెల్‌లో వచ్చేటట్టు కట్ చేసేసుకోండి. ఆ చీమ అక్కడే తిరుగుతుంది వద్దన్నా కూడా ఎంత డిస్టర్బ్ చేస్తుందో. ఎక్కడ కుడుతుందో అని నా భయం కూడా. అది కుడితే వదలదు. చాలా సేపు అక్కడే ఉందసలు అది వెళ్ళలేదు గూడా. ఇంక సేమ్ ఇటు సైడ్ గూడా ఇలాగే స్టిచ్ చేసుకోండి. చాలా వరకేంటంటే మనం ఫస్ట్ కింద గేర్ అటాచ్ చేసిన తర్వాత స్టిచ్ వేసుకుంటాము. దీనికేంటంటే ఇలా ఫస్టే స్టిచ్ చేసుకొని తర్వాత గేర్ అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇటు కూడా ఇలా ఎక్స్‌ట్రాస్ ఏమైనా ఉంటే ఇలా నీట్‌గా కట్ చేసేసేయండి. థ్రెడ్స్ గానివ్వండి ఏమైనా. ఇప్పుడు ఇది ఇలా ఈక్వల్‌గా పెట్టేసుకొని కింద కూడా లెవెల్‌గా ఇలా ఈక్వల్‌గా కొంచెం
హెచ్చు తగ్గులుంటే కట్ చేయండి. లేదంటే ఇంకా ఓకే. అలాగే ఉంచేసేయండి. ఇలా ఈక్వల్‌గా రావాలన్నమాట. ఇప్పుడు మనం కట్ చేసుకున్న అంబ్రెల్లా ఉంది కదా! కింద గీర అది తీసేసుకొని ఇలా ఒక కార్నర్ స్టార్ట్ చేసాం కదా! ఆ కార్నర్‌కి ఇలా టక్స్ పెట్టేసేయండి. ఆ కార్నర్ అది అంబ్రెల్లా రైట్ సైడ్ పెట్టేసి ఇది రాంగ్ సైడ్ పైన పార్ట్ ఉంటుంది కదా! బాడీ పార్ట్ అది రాంగ్ సైడ్ పక్కన మనం స్టిచెస్ ఏస్తాం కదా! అటునుంచి ఆర్మ్ నుంచి స్టార్ట్ చేయాలి. అర్థమవుతుంది గదా! స్టిచెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. నెక్ దగ్గర నుంచి కాదు. ఎటు స్టార్ట్ చేసినా ఏం గాదు. కాకపోతే ఇటు స్టిచ్చింగ్ అన్నది ఇలా పర్ఫెక్ట్‌గా రావడానికి ఇదే. ఇలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. చిన్నగా కుట్టుకుంటూ. క్లాత్‌ని కింద మరి వేరే క్లాత్ పడకుండా చూసుకోవాలి. అదే ఫస్ట్ మెయిన్. నేను చాలా వీడియోస్‌లో చెప్తున్నాను ఆ మాట. ఇలా కుట్టేసిన తర్వాత ఇలా లోపలికేసేసుకుంటే క్లాత్ అంతా సెట్ అయిపోతుందన్నమాట. లేకపోతే ఫస్ట్ ఇదంతా సెట్ చేసుకోవాలి. చూసారు కదా! ఎండింగ్‌లో కూడా ఒక రఫ్ స్టిచ్ వేసేసి ఇలా తీసేసుకోవాలి. ఇంకా ఇదైతే అంచు కుట్టేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసి క్రాసెస్ ఒస్తాయి. కొంచెం అలా వస్తుంది. క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేసి నీట్‌గా, జాగ్రత్తగా ఒక ఫ్రిల్ అయినా పెట్టేసి ఇలా కొంచెం ఎక్స్‌ట్రా వచ్చిన చోట మొత్తం ఇలా నీట్‌గా కుట్టేసేయండి. చూసారు గదా! ఇలా చిన్న ఫ్రిల్ కూడా వస్తది అక్కడక్కడ. ఎందుకంటే ఇది ఈక్వల్‌గా లేదు కాబట్టి. స్ట్రెయిట్ లైన్‌గా ఉంటే స్ట్రెయిట్ వచ్చేస్తుంది కుట్టు. ఇది స్ట్రెయిట్ లైన్ కాదు. ఇది ఇక్కడ చూసారు గదా! కొంచెం కొంచెంగా ఫ్రిల్స్ ఇలా అంటే ఫోల్డ్ ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇదైతే ఫైనల్ లుక్.